ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ఈ లోకములో ధన్యులంటే దేవుని ప్రవచన వాక్యములను చదువువారును వాటిని విని అందులో ఉన్న సంగతులను గైకొని వారును ధన్యులు. ఎందుకంటే సమయము సమీపముగా ఉన్నది ఇంకా కనుక ఆయన ప్రవచన వాక్యములను వినాలి. మరి వాటిని విని గ్రహించుకుని ఆ వాక్యముల ప్రకారము నడుచుకోవాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నవి కనుక మనము మెలకువ కలిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనము ఇప్పుడు దేవుని రాకడ సమయంలో ఉన్నాము కనుక ఈ ప్రవచన వాక్యములను తరచుగా చదువుకుంటూ ఆ వాక్యముల ప్రకారము మనము నడుచుకోవటం అలవర్చుకోవాలి. అప్పుడే మనము దేవుని ఉగ్రత నుండి మరి తప్పించబడతాము. అలాగే ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే, ఆయన మేఘమెక్కే గుంపులో మనం ఉండాలంటే మరి ఆయన ప్రవచన వాక్యములను మరి తరచూ చదువుకుంటూ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు రాకడ సమీపముగా ఉన్నదని యోహాను గారు బోధించటం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు బోధించటం జరిగింది. అలాగే ఆయన శిష్యులు బోధించటం జరిగింది. మరి ఇంకా లేఖనాలను మనల్ని ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాబట్టి యుగ సమాప్తి కాబోతుంది. మరి ఈ పాత ఆకాశము పాత భూమి లయమైపోతాయని, క్రొత్త ఆకాశము క్రొత్త భూమితో మరలా నూతన యెరూషలేము అనే పట్టణముతో దేవుడు ఈ భూలోకంలో మరలా 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనమందరము ఉండాలంటే దేవుని ప్రవచన వాక్యములను చదవాలి. వాటిని విని గ్రహించుకుని వాటి ప్రకారము మరి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమయమును ఇంకా మనము పోనివ్వకూడదండి. ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించాడంటే దేవుని చిత్తాన్ని బట్టి మనం ఈ రోజులో బ్రతికున్నాము. దేవుని చిత్తము లేనిది అనేక మంది వరదల ద్వారాగా, మరి భూకంపాల ద్వారాగా, మరి సునామీల ద్వారాగా, మరి అగ్ని గంధకాల ద్వారాగా, మరి భయంకరమైన పరిస్థితుల్లో